హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశ్వంత్ అండ్ లulith మిక్స్ తెలుగు. ఈరోజు గ్రేప్ జ్యూస్, ఇది గ్రేప్స్ అండి. గ్రేప్ జ్యూస్ ఎలా తయారు చేసుకుందాం చూపిస్తానండి ఈరోజు. ఇప్పుడు ఈ ద్రాక్షని క్లీన్ చేసుకోవాలండి. ఇదే చింతపండు అండి. దీంట్లో ద్రాక్షని కనుక క్లీన్ చేసుకుంటే వాటికి మందులు అవి ఇవి వేసుకుంటారు కాబట్టి అదంతా ఆ ఎఫెక్ట్ అంతా పోతుంది. అందువల్ల చింతపండు క్లీన్ చేసుకుంటున్నాము. నిమిషాలు ఇలా నానబెట్టి ఇంట్లో ఉన్న ఎఫెక్ట్ మందులు పోతుంది. నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టున్నాను. గ్రేప్స్ అండి, చింతపండు 10 నిమిషాలు నానబెట్టి క్లీన్ చేసి పెట్టాను. ఇప్పుడు ద్రాక్షని మిక్సీ వేసుకున్నామండి. జ్యూస్ జార్ అండి ఇది. ఇందులో వేసి ద్రాక్షని మిక్సీ పెట్టుకున్నాము. వాటర్ పోసుకుంటాం. ఇది వాటర్ పోసుకుంటాం. అది ఫిల్టర్ చేయాల్సిన పని లేదండి. ఇది ఫిల్టర్ జారు, దీంట్లోనే ఫిల్టర్ అయిపోతుంది. మనం దీన్ని గ్లాసులోకి తీసుకుందామండి. దీన్ని క్లోజ్ చేసుకొని ఇది ఫిల్టర్ అవుతుందండి. మనం ఏమి దాన్ని ఇది చేయాల్సిన పని లేదు. ఇది ఫిల్టర్ అవుతుంది. పైకి పెట్టు. నేను గ్లాసులో తీసుకునే ముందు ఇంకా షుగర్ వేయలేదండి. షుగర్ మనకు కావాల్సినంత వేసుకున్నాము. గ్లాస్కి సరిపోతుంది. దీన్ని కొంచెం అలాగే మిక్సీలో కలయి పెట్టుకున్నాము. కొంచెం కలిపేసుకున్నాము. చక్కెర కరగాలంటే ఇప్పుడు షుగర్ అంతా కరిగి ఉంటుంది. జ్యూసు రెడీ అయిపోయిందండి. గ్రేప్ జ్యూసు. దీన్ని తీసి గ్లాస్లో పోసుకుందామండి. గ్రేప్ జ్యూస్ అండి ఇది. గ్రేప్ జ్యూస్ రెడీ అయిందండి. హాఫ్ గ్లాస్ వచ్చింది. మనకి ఇష్టమైనంత మనం తయారు చేసుకోవచ్చండి. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.